హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 14 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 26 సెప్టెంబర్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఈ 26 రోజే చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. అన్ని ఈ రోజే మొబైల్స్ని అయితే రికార్డ్ చేశాను. కాకపోతే మన ఛానల్లో ఉన్న బిజీ స్కెడ్యూల్ వల్ల మీకు ఏ డేట్ వస్తాయో కూడా నాకు తెలియదు అనమాట. ఎడిటింగ్ కూడా ఎప్పుడైతే నాకు తెలియదు. సరే, ఓకేనా. మన ఛానల్ అయితే ఈ వీడియో తప్పకుండా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకటే రోజు మ్యాక్స్ 6-7 వీడియోలు అయితే రికార్డ్ చేశాను, గుర్తుపెట్టుకోండి. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్ ఫ్లాట్ OLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ ఉంటుంది. అల్ట్రా ప్రాసెసర్, గుర్తుపెట్టుకోండి. ఇది ర్యామ్ చూసుకున్నట్టయితే 6GB 8GB 12GB ఉంటుంది. LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే 128GB 256GB ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే 5110 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఓమ్ని విజన్ సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేశారు. 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ ఉంటుంది, లేదా డెప్త్ అనమాట. సో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మైక్రో అని ఉంది, ఓకేనా. ఖచ్చితంగా ఈ మొబైల్స్ అయితే మన ఇండియాలో లాంచ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఓమ్ని విజన్ సెన్సార్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Android 14 మీద వస్తుంది, హైపర్ OS మీద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.2 సపోర్ట్ చేస్తుంది, USB Type-C తో వస్తుంది, IP64 రేటింగ్ ఉంటుంది, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో కూడా ఇది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి, ఓకేనా. ఇక ప్రైజెస్ అయితే ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 13,100 రూపాయలు పెట్టారు. ఇక్కడ ఏంటంటే చైనాలో పెట్టిన ప్రైజ్ ని మన ఇండియాలోకి కన్వర్ట్ చేస్తే వచ్చిన ప్రైస్, గుర్తుపెట్టుకోండి. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 14,200 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 16,600 రూపాయలు అయితే అలా పెట్టారనమాట. అలాగే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 19,100 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.